Hello friends, welcome to 17th September Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 17th September హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అడగచ్చు, సో మోస్ట్ ప్రాబబుల్ టాపిక్స్ అనేటువంటివి మనం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బట్ బిఫోర్ స్టార్టింగ్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్, సో మీరు యూపీఎస్సీకి సంబంధించినటువంటిది యూపీఎస్సీ చేయాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఉన్నట్లయితే కనుక, బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద డైరెక్షన్ యూ నీడ్ నాట్ వరీ అండి. సో వీ హ్యావ్ ఏ డెడికేటెడ్ ఆఫ్లైన్ కోర్సెస్ కూడా మనకైతే కనుక ఉన్నాయి. @వైజాగ్లో మనమైతే ఆఫర్ చేస్తున్నామండి. సో అవర్ ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్లస్ సీసాట్ అనేటువంటిది మనకు కవర్ చేయబడడం జరుగుతుంది. మీకైతే 36,000 రూపీస్కి మీకు అది అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఇన్ కేస్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్, పర్టికులర్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి సో వీఆర్ ఛార్జింగ్ 30,000 రూపీస్ అండి. అండ్ సిమిలర్లీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి వీఆర్ ఛార్జింగ్ 24,000 రూపీస్. సో 24,000 రూపీస్ అయితే కనుక మనం ఛార్జ్ చేస్తున్నాము. అండ్ అనదర్ యూనిక్ ఫీచర్ ఏంటి అని అంటే కనుక, మీరు దీన్ని ఈఎంఐ ఫెసిలిటీలో కూడా మీరు పే చేసుకోవచ్చు. సో దట్ ఈస్ 3,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు అండి. సో అనదర్ ఫీచర్, లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మనకైతే కనుక వస్తుందన్నమాట ఇది మీకు. అండ్ మీకు ఏంటంటే కనుక యూ కెన్ ఈవెన్ అటెండ్ ద ఫ్రీ డెమోస్ యాజ్ వెల్. ఫర్ 3 days పాటు మీరు ఫ్రీ డెమోస్ అటెండ్ చేయొచ్చు. అటెండ్ చేసి మన యొక్క క్వాలిటీని, మన వే ఆఫ్ టీచింగ్ని కూడా మీరు ఏంటి అని అంటే కనుక చూసి యూ కెన్ మేక్ ఎన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అండి. ఎస్, ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ యాజ్ వెల్. ఎస్ ఫ్రెండ్స్, సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనం ఏంటి అని అంటే ఆర్టికల్స్ని పిక్ చేసుకోవడం జరుగుతుంది. లెట్ us సీ ద అజెండా ఫస్ట్. సో అసలు ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ డిస్కస్ చేయాలి అనేటువంటిది అజెండా చూద్దాము. చూసిన తర్వాత వీ విల్ గో విత్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఎన్విరాన్మెంట్ టేక్స్ సెంటర్ స్టేజ్ యాజ్ గ్లోబల్ సమిట్స్ లూమ్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అనేటువంటి అండర్లో మనకైతే కనుక ఈ టాపిక్ని మనము స్టడీ చేయాలి. సెకండ్ వన్, ఫిలిమ్స్ టు బి యాక్సెసిబుల్ టు పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. It comes under GS paper 2, vulnerable sections of the society, that is particularly persons with disabilities. Vulnerable sections of society అనేటువంటి టాపిక్ని మనం దీన్ని అయితే కనుక ఇక్కడ కవర్ అయితే చేయాలండి. సో GS paper 2, vulnerable sections of society. ఇండియన్ మిలిటరీ ఎక్స్పోర్ట్ టు ఇజ్రాయిల్ ఎయిడింగ్ ద జెనోసైడ్ అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఎడిటోరియల్ పబ్లిష్ అయిందండి. సో దిస్ ఈజ్ ఆల్సో జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో మనం స్టడీ చేయొచ్చు. స్టార్టప్ ఇండియా టు మూవ్ అవుట్ ఆఫ్ ద ఇన్వెస్ట్ ఇండియాస్ అంబిట్ సేస్ గోయల్ అని చెప్పేసి మనకి ఇది ఆర్టికల్ ఇదైంది. ఇట్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇనిషియేటివ్స్. Delay in customs portal update holds up the export of onions. So this is something GS paper 3 Indian economy, something related to that of the export of onions ki sambandhinchi. How quantum computing can make the large language models even better. It comes under so GS paper 2 మనకి జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ అండర్లో మనం స్టడీ చేయాలి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ వీ హ్యావ్ టు కవర్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో అండి. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ద ఎల్టీఎక్స్ క్లాసెస్. మన యొక్క యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ఫ్లాగ్షిప్ కోర్స్ మనం ఏంటి అని అంటే కనుక మీకు సో లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక వస్తాయండి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది ఫీ వచ్చేసి 30,000 రూపీస్ అయితే కనుక మనం ఛార్జ్ చేస్తున్నాము. సో దీన్ని మీరు ఈఎంఐలో కూడా పే చేసుకోవచ్చు. 3,000 రూపీస్ పర్ మంత్గా మీరైతే కనుక పే చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఈ కోర్స్ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దిస్ వాజ్ అవర్ వెబ్సైట్, యూ కెన్ విజిట్ ltxclasses.com. సిమిలర్లీ సో మెయిన్స్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏంటి అని అంటే కనుక ఆప్షనల్స్ ఆల్సో ప్లేస్ ఏ వెరీ కీ రోల్ అండి. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అండర్లో మనం ఏంటి అని అంటే కనుక అన్ని పాపులర్ ఆప్షనల్స్ మనం అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాము. వాట్ ఎవర్ యూ వాంట్ టు టేక్ యూ కెన్ హ్యావ్ ఇట్, లైక్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియో, ఆంథ్రో, తెలుగు లిటరేచర్, ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి కూడా మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెసే వస్తాయి. సో ఫీ వచ్చేసి మనం
దీనికి 25,000 ఛార్జ్ చేస్తున్నాం. ఈవెన్ యూ కెన్ గెట్ ఇట్ అట్ ఈఎంఐ 3,000 పర్ మంత్గా కూడా మీరు ఏంటి అని అంటే కనుక తీసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ దిస్ వాజ్ అవర్ వెబ్సైట్, యూ కెన్ విజిట్. ఎస్ ఫ్రెండ్స్, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో మనకి ఏంటి అని అంటే కనుక లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ ద టుడేస్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఫస్ట్ వన్, ఎన్విరాన్మెంట్ టేక్స్ సెంటర్ స్టేజ్ యాజ్ గ్లోబల్ సమిట్స్ లూమ్ అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇది ఏంటి అని అంటే కనుక ఇక్కడి నుంచి రాబో రోజుల్లో, దట్ ఈస్ అక్టోబర్, నవంబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిసెంబర్ ఇంక్లూడింగ్ సెప్టెంబర్, మనకి ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కాన్ఫరెన్సెస్ మనకి ఏంటి అని అంటే జరగబోతున్నాయండి. సో దేర్ ఫోర్ మనకి ఏంటి అని అంటే కనుక that's the reason where the article heading is environment is taking the center stage అని చెప్పేసి మనకి ఏంటంటే చెప్తున్నారు. లైక్ ద కాన్ఫరెన్సెస్ రిలేటెడ్ టు CBD, కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ, దెన్ నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ గురించి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ డెజర్టిఫికేషన్ గురించి, దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ వేస్ట్ ఆర్ ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ట్రీటీస్ మనకి ఏంటి అని అంటే కాన్ఫరెన్సెస్ అనేటువంటివి జరగబోతున్నాయి. వి విల్ టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు రీడ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి మనం ఏంటి అని అంటే కనుక డీటెయిల్డ్గా స్టడీ చేసుకోవాలండి మనకి, ఎందుకంటే ఈ యొక్క రూట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. సో విత్ రెస్పెక్ట్ టు దట్ లెట్ us see a context, then we will start the discussion. The environment takes the center stage because as 4 summits are scheduled this year. సో అప్కమింగ్ మనకి ఏంటి అని అంటే జరగబోతున్నాయి. సో అసలు కీ సమ్మిట్స్ ఏవేంటి అనేటువంటిది మనం అయితే డిస్కస్ చేద్దాము. సో కీ సమ్మిట్స్ డిస్కస్ చేసే ముందు మనకి ఏంటంటే తెలియాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే దేర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ 1992లోకి మనం అయితే కనుక వెళ్ళాలండి. 1992లో ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ జరిగిందనమాట మనకి. సో దట్ ఈస్ నోన్ యాజ్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ మనకైతే కనుక జరిగిందండి. ఇది మనకి ఎక్కడ జరిగింది అని అంటే కనుక ఇన్ బ్రెజిల్, రియో డి జెనైరో బ్రెజిల్లో మనకి ఏంటి అని అంటే ఈ యొక్క సమిట్ అయితే, ఈ కాన్ఫరెన్స్ అయితే కనుక జరిగింది. ఎప్పుడు జరిగింది? 1992లో జరిగింది. అందుకనే మనం ఈ కాన్ఫరెన్స్ని మనం ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ రియో సమిట్ అని కూడా మనం పిలుస్తుంటాం. రియో సమిట్ ఆర్ బేసికల్లీ రియో ఎర్త్ సమిట్ అని కూడా అంటుంటారు దీన్ని. మరి రియోలో జరిగింది కదా మనకి, అందుకని చెప్పేసి రియో సమిట్ అని పిలుస్తాము. సో ఈ యొక్క రియో సమిట్ ఎప్పుడు జరిగింది? 1992లో జరిగింది. రియో ఈజ్ బేసికల్లీ ఏ ప్లేస్ ఇన్ బ్రెజిల్లో మనకి అయితే కనుక ఉందండి. బ్రెజిల్ ఈజ్ ఏ సౌత్ అమెరికన్ కంట్రీ మనకి. బ్రెజిల్ ఈజ్ ఏ సౌత్ అమెరికన్ కంట్రీ అండ్ బ్రెజిల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కంట్రీస్ ఆఫ్ ద బ్రిక్స్ గ్రూపింగ్ అండర్లో కూడా మనకి బ్రెజిల్ అనేటువంటిది వన్ ఆఫ్ ద కంట్రీస్ అన్నమాట. అయితే ఈ యొక్క కాన్ఫరెన్స్లో, ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద రియో ఎర్త్ సమిట్ ఆర్ రియో సమిట్లో మనకి ఏంటి అని అంటే 3 నాన్ బైండింగ్ డాక్యుమెంట్స్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఏవేంటమ్మా? 3 నాన్ బైండింగ్ డాక్యుమెంట్స్. యూపీఎస్సీ ఒక్కొక్కసారి ఒక్కొక్క దాని మీద క్వశ్చన్ని ఫోకస్ చేశారండి వీటిల్లో. లైక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ ఏంటి అని అంటే సంథింగ్ కాల్డ్ యాజ్ అజెండా 21 అనేటువంటి దాన్ని మనకి అడాప్ట్ చేసుకున్నారు. అంటే ఇట్స్ బేసికల్లీ ఏ డాక్యుమెంట్. 21 అంటే 21 రిఫర్స్ టు 21st సెంచరీ అని అర్థం అనమాట. ఎప్పుడుది అడాప్ట్ చేసుకున్నారు? 1992లో మనకి అడాప్ట్ చేసుకున్నారు. సో ఇట్ కంటైన్స్ ద ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్. సో ఓకే, వాట్ నీడ్ టు బి డన్ ఇన్ ద 21st సెంచరీ, వాట్ ఈస్ ద ఎజెండా అని చెప్పేసి మనకి ఏంటంటే పెట్టడం జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ ఫారెస్ట్ ప్రిన్సిపల్స్ అనేటువంటి ఇంకొక డాక్యుమెంట్ని అడాప్ట్ చేసుకున్నాము. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి రియో డిక్లరేషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. రియో డిక్లరేషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్ అనేటువంటి ఇది మనం ఏంటి అని అంటే చేసుకోవడం జరిగింది. సో దేర్ ఆర్ 3 నాన్ బైండింగ్ డాక్యుమెంట్స్ని మనకి 1992లో మనకి జరిగినటువంటి రియో ఎర్త్ సమిట్లో మనం అడాప్ట్ చేసుకున్నాము. దే ఆర్ నెంబర్ 1 ఈజ్ అజెండా 21 అండ్ యాజ్ వెల్ యాజ్ నెంబర్ 2 ఈజ్ ఫారెస్ట్ ప్రిన్సిపల్స్ అండ్ ద నెంబర్ 3 ఈజ్ రియో డిక్లరేషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్ అని చెప్పి ఈ 3 కూడా నాన్ బైండింగ్ డాక్యుమెంట్స్.
అపార్ట్ ఫ్రమ్ దాట్ రెండు ఇంపార్టెంట్ బైండింగ్ కన్వెన్షన్స్ని కూడా దే హ్యావ్ బీన్ ఓపెన్డ్ ఫర్ సిగ్నేచర్. రెండు ఇంపార్టెంట్ కన్వెన్షన్స్, బైండింగ్ కన్వెన్షన్స్ కూడా ఓపెన్డ్ ఫర్ సిగ్నేచర్ అనమాట. అంటే కంట్రీస్ సైన్ చేసి తర్వాత రాటిఫై చేయడానికి ఓపెన్ చేసి ఉంచారు. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ ఈజ్ UNFCCC. UNFCCC అంటే ఈ సమిట్లు ప్రతి ఏడాది మనం న్యూస్లో చూస్తూనే ఉంటాము, ప్రతి ఏడాది జరుగుతూనే ఉంటాయన్నమాట ఈ కన్వెన్షన్స్కి సంబంధించినటువంటి సమిట్స్. బట్ వితౌట్ అండర్స్టాండింగ్ ద రూట్స్, అసలు ఎప్పుడు ఇవి ఫార్మ్ అయ్యాయి, అసలు ఏంటి ఫ్లో అనేటువంటిది అర్థం కాకుండా, మనం ఏంటి అని అంటే కనుక రూట్స్ అర్థం కాకుండా బెటర్గా మనం వీటిని అప్రిషియేట్ చేయలేము. దేర్ ఫోర్ ఫస్ట్ ఇంపార్టెంట్ కన్వెన్షన్ విచ్ ఇస్ ఓపెన్ ఫర్ సిగ్నేచర్ ఈస్ UNFCCC. వాట్ ఈజ్ UNFCCC? United Nations Framework Convention. United Nations Framework Convention on Climate Change. Climate change is basically ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ అండి. మనకి ఇది మనం అడాప్ట్ అయితే చేసుకోవడం జరిగింది. దిస్ కన్వెన్షన్ ఈజ్ ఓపెన్డ్ ఫర్ సిగ్నేచర్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ విషయానికి వస్తే కనుక ప్రపంచం మొత్తంలో కూడా ఈ యొక్క క్లైమేట్ చేంజ్ని కంట్రోల్ చేయడానికి, క్లైమేట్ చేంజ్ యొక్క ఎఫర్ట్స్ని మిటిగేట్ చేయడానికి వీటన్నిటికీ ఉన్న ఒక కాంప్రిహెన్సివ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఏదన్నా ఉందంటే అది UNFCCCనే, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఎవ్రీ ఇయర్ కూడా మనకి యాన్యువల్ సమిట్స్ జరుగుతాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాప్ అంటారు. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అర్థం. మనకి కాప్ అంటే ఏంటి? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. అంటే ఈ యొక్క కన్వెన్షన్కి ఎవరెవరైతే సిగ్నేటరీ ఉన్నారో, ఎవరెవరైతే ఈ కన్వెన్షన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి సైన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దే ఆల్ బికమ్ పార్టీస్ టు దిస్ కన్వెన్షన్ అండ్ దిస్ ఈజ్ నోన్ యాజ్, అండ్ వీళ్ళందరికీ సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ కాబట్టి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు. ఇప్పుడు COP28 సమిట్, COP28 ఆఫ్ UNFCCC, COP26 ఆఫ్ UNFCCC ఇలా మనకి చెప్తూ ఉంటారు. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి? UNFCCC, దట్ ఈస్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సెకండ్ ఇంపార్టెంట్ కన్వెన్షన్ విచ్ ఇస్ ఓపెన్డ్ ఫర్ సిగ్నేచర్ మనకి సంథింగ్ కాల్డ్ CBD అంటారు. CBD అంటే కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. సో బయోడైవర్సిటీని మనం ఏంటంటే ప్రొటెక్ట్ చేయడానికి ప్రపంచం మొత్తం మీదుగా ఒక కాంప్రిహెన్సివ్ కన్వెన్షన్ని మనం సైన్ చేయడం జరిగింది. దట్ ఈజ్ నోన్ యాజ్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. ఈ రెండు కన్వెన్షన్స్ కూడా దే హ్యావ్ బీన్ ఓపెన్డ్ ఫర్ సిగ్నేచర్ ఇన్ ద ఇయర్ 1992 ఆఫ్టర్ ఎర్త్ సమిట్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్. ఆ తర్వాత లేటర్ లైక్ విత్ ఇన్ 2 years మనకి ఏంటి అని అంటే కనుక, సో ద లేటర్ ఓపెన్డ్ ఫర్ సిగ్నేచర్ ఏంటి? వన్ మోర్ కన్వెన్షన్. లేటర్ ఓపెన్డ్ ఫర్ సిగ్నేచర్ వీ హ్యావ్ వన్ మోర్ కన్వెన్షన్ దట్ ఈస్ నోన్ యాజ్ UNCCD అంటాం. UNCCD విచ్ స్టాండ్స్ ఫర్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ డిజర్టిఫికేషన్. సో ఈ యొక్క డిజర్టిఫికేషన్ని మనం కంట్రోల్ చేయడానికి, ఒక ల్యాండ్స్ని మనం అన్ప్రొడక్టివ్ ల్యాండ్స్గా మారిపోతూ ఉంటే వాటిని ఆపడానికి బికాస్ ఆఫ్ డ్యూ టు వేరియస్ ఫ్యాక్టర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ గ్రేజింగ్ ఈజ్ వన్ సచ్ ఫ్యాక్టర్. వీటి వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ల్యాండ్స్ అనేటువంటివి అన్ప్రొడక్టివ్ అయిపోతున్నాయి. సో దే ఆర్ బికమింగ్, సో డిజర్టిఫికేషన్ అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో అలాంటి దాన్ని కంట్రోల్ చేయడానికి మనకి ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సైన్ చేసుకున్నారు. దట్ ఈజ్ నోన్ యాజ్ UNCCD, CBD అండ్ యాజ్ వెల్ యాజ్ UNFCCC. సో ఓకేనా, UNFCCC అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, CBD అంటే కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, UNCCD అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ డిజర్టిఫికేషన్. ఈ 3 కన్వెన్షన్స్కి రూట్స్ ఎక్కడున్నాయండి? సో ద రూట్ మనకి ఈ యొక్క రియో ఎర్త్ సమిట్ 1992లో మనకైతే కనుక ఉన్నాయి. ఈ ఆర్టికల్లో మనకి ఇప్పుడు రాబోతున్న రోజుల్లో ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ చూడండి CBD.
జరగబోతోంది. చూసాంగా సిబిడి గురించి ఇప్పుడే అనుకున్నాం కదా, కన్వెన్షన్ ఎప్పుడు వచ్చింది అనేది. నెక్స్ట్ సెకండ్ది UNFCCC, ఇది కూడా చూసాము. నెక్స్ట్ వన్ వచ్చేసి UNCCD, ఇది కూడా చూసాము. దెన్ కమ్స్ ద ప్లాస్టిక్ పొల్యూషన్. సో ఇప్పుడు డీటెయిల్డ్గా అసలు ఫస్ట్ది దట్ ఈస్ నోన్ యాజ్ CBD, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. ఇప్పుడు మీకు రూట్స్ ఏంటో అర్థమయ్యాయి, అసలు అది ఎప్పుడు ఫార్మ్ అయింది, దాని పరిస్థితి ఏంటి అనేటువంటిది మనకు అర్థమైంది. ఇప్పుడు మనకి ఏమర్థం కావాలి, CBDకి సంబంధించిన ప్రస్తుతం స్టేటస్ ఏంటి అనేటువంటిది మనకి అర్థం కావాలి. సో ప్రస్తుతం స్టేటస్ మనం తీసుకుంటే CBD అంటే ఏంటి, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, దట్ ఈజ్ నోన్ యాజ్ CBD. ఈ యొక్క CBD అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే, నేను చెప్పాను కదా సంథింగ్ కాల్డ్ COP అని చెప్పేసి అంటారని. COP అంటే ఏంటి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అర్థం. CBD యొక్క COP16 సమిట్ 2024లో మనకి ఇప్పుడు సో కొలంబియాలో జరగబోతోందండి. కొలంబియాలో మనకేంటి అని అంటే కనుక, సో కొలంబియాలో ఈ COP16 సమిట్ ఆఫ్ CBD, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అయితే జరగబోతోంది. ఇక్కడ పెద్దగా ప్రోగ్రెస్ అయితే కనుక ఇక్కడ సిగ్నిఫికెంట్ యాంటిసిపేషన్స్ ఏం లేవు. లాస్ట్ టైం ఆల్రెడీ మనకేంటి అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ జరిగిందండి, దట్ ఈజ్ ఇన్ ద ఇయర్ 2022లో మాంట్రియల్లో మనకు ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ జరిగింది. అక్కడ మనం ఏంటి అని అంటే కనుక ఇట్స్ ఎ హిస్టారిక్ కాన్ఫరెన్స్ అనమాట, హిస్టారిక్ సమిట్ అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ప్రోగ్రెస్ మనం ఎంతవరకు అచీవ్ చేశామో, నెక్స్ట్ వచ్చేసి కంట్రీస్ అనేటువంటివి ఇంకా నేషనల్ స్ట్రాటజీస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి ఆస్పెక్ట్స్నే మనం ఏంటంటే ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో COP16 సమిట్ టుక్ ప్లేస్ ఇన్ కొలంబియా అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే జస్ట్ టు stock take of the progress that have been achieving, have been achieved up till now. సో 2022 సమిట్ మనకి అండర్లో చేసినటువంటి దానికి ఇప్పుడు 2024కి మనకి ఏం ప్రోగ్రెస్ అచీవ్ చేసామో విత్ రెస్పెక్ట్ టు బయోడైవర్సిటీ ప్రొటెక్షన్. సో బయోడైవర్సిటీ ప్రొటెక్షన్కి సంబంధించి మనం ప్రపంచ దేశాలన్నీ కూడా ఏం చేశాయి అనేటువంటి దాని గురించి ఇక్కడ డిస్కషన్ అనేటువంటి జరగబోతోంది ఎక్కడ, కొలంబియాలో. ఓకే, నౌ ఇట్స్ బేసికల్లీ యూ షుడ్ అండర్స్టాండ్ వెరీ సిగ్నిఫికెంట్ ల్యాండ్ మార్క్ మనకి సమిట్ రీసెంట్గా జరిగింది 2022లో, అంటే దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ సమిట్ అనమాట. ఈ యొక్క సమిట్ మనకి మాంట్రియల్ కెనడాలో మనకైతే కనుక జరిగిందండి. ఈ సమిట్ వచ్చేసి మనకి మాంట్రియల్ కెనడాలో అయితే జరిగింది. అయితే ఈ సమిట్లో ఒక ఇంపార్టెంట్ ఫ్రేమ్వర్క్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. రిజల్టెడ్ ఇన్ ద adoption of something known as Kunming Montreal Global Biodiversity Framework అనేటువంటి దానిని మనము అడాప్ట్ చేసుకోవడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అండి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. ఓకేనా, ఎందుకనంటే ఇండియా కూడా ఈ యొక్క కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీకి సిగ్నేటరీయే. మనం కూడా ఈ కన్వెన్షన్ని సైన్ చేసాం. అండ్ అలాగే సైన్ చేసి మన కంట్రీలో బయోడైవర్సిటీ యాక్ట్ 2002 అనేటువంటి దాన్ని కూడా మనం చేసుకోవడం జరిగింది. బయోడైవర్సిటీ యాక్ట్ 2002 అయితే అనేటువంటి దాన్ని కూడా మనం ఏంటంటే మన డొమెస్టిక్ లా, ఒక నేషనల్ లాని కూడా మనం ఏంటంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ని ఇంప్లిమెంట్ చేయడం అయితే కనుక జరిగింది. దేర్ఫోర్ ఈ యొక్క ఫ్రేమ్వర్క్ అనేటువంటిది మనకి ఖచ్చితంగా తెలియాలి. ఇప్పుడు GS పేపర్ 3కి సంబంధించి మీరు ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ ఆర్టికల్స్ రాసేటప్పుడు, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ గురించి మనం చూసేటప్పుడు ఈ యొక్క సమిట్ గురించి మనం మెన్షన్ చేయాలి. ఇలాగ 2022లో మాంట్రియల్ కెనడాలో మనకైతే కనుక సమిట్ అయితే జరిగింది. అయితే ఇట్ రిజల్టెడ్ ఇన్ ద అడాప్షన్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఒక గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ని అయితే కనుక అడాప్ట్ చేసుకున్నారు. దట్ ఈస్ నోన్ యాజ్ కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్, సింప్లీ నోన్ యాజ్ ద బయోడైవర్సిటీ ప్లాన్ అని కూడా అంటుంటారు. సో దీని ద్వారా ఇది మనం అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట. అయితే దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సమిట్? కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అనేటువంటి దాన్ని మనకి అడాప్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ గోల్ ఏంటి అని అంటే కనుక టు ప్రొటెక్ట్ ద 30% ఆఫ్ ద టోటల్ ఆఫ్ ద ల్యాండ్
ఓషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రెష్ వాటర్స్ని ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటిది ఆలోచన అండి. అయితే బై ద ఇయర్ 2030. సో బై ద ఇయర్ 2030 నాటికి మనకి ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద 30% ఆఫ్ ద ల్యాండ్, ఓషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రెష్ వాటర్స్ని మనం అయితే కనుక ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి గోల్ని మనకి ఈ యొక్క 2022లో పెట్టుకోవడం అయితే కనుక జరిగింది. ఇప్పుడు ఏంటి అని అంటే కనుక ఇప్పుడు ఖాళీ కొలంబియాలో మనకి జరగబోతున్నటువంటి సమిట్లో మనం యొక్క ప్రోగ్రెస్ అనేటువంటిది ఎంత అచీవ్ చేసాము కంట్రీస్ అనేటువంటివి దాని మీద ప్రోగ్రెస్ చూడడము. అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక ఓకే, సో ప్రోగ్రెస్ అనేటువంటిది మనం చూడడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి వాట్ వర్ ద నెక్స్ట్ స్ట్రాటజీస్ ఏంటి అనేటువంటిది మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి. సో ఓకే, దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఆబ్జెక్టివ్ హియర్, యూ షుడ్ అండర్స్టాండ్. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే కనుక సో ఇది విషయం సిబిడికి సంబంధించి. ఇప్పుడు మీకు మళ్ళీ 2022లో జరిగింది సమిట్ అనేటువంటిది, ఎక్కడ మాంట్రియల్ కెనడాలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2024లో మనకి ఇప్పుడు ఖాళీ కొలంబియాలో జరగబోతోంది. దెన్ నెక్స్ట్ సమిట్ 2026లో మనకైతే కనుక జరుగుతుందండి. ఇవన్నీ కూడా నవ్ యూ కెన్ హ్యావ్ ఎ ట్రాక్. సిబిడి అనేటువంటిది 1992లో రియో ఎర్త్ సమిట్ తర్వాత ఈ యొక్క అవుట్కమ్ ఆఫ్ దిస్ 1992 ఎర్త్ సమిట్ ఈస్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. ఈ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ సబ్మిట్స్ వచ్చేసి మనకి ఇలాగ ఎవ్రీ 2024 ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్స్లో 2025 కాకుండా మరి 2026లో మనకి ఏంటి అంటే జరుగుతూ ఉంటుంది. అయితే 2022 సిగ్నిఫికెంట్ సమ్మిట్ రీసెంట్గా సంథింగ్ కాల్డ్ ఒక గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ని అయితే కనుక అడాప్ట్ చేసుకున్నారు. 2024 వచ్చేసి ఖాళీ కొలంబియాలో జరిగింది అనేటువంటి ఆస్పెక్ట్స్ మీకైతే అర్థం కావాలి. అండ్ ఇదే సిబిడికి రెండు ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయండి, ఎడిషనల్ ప్రోటోకాల్స్ అన్నమాట. మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అవి మీకు ఖచ్చితంగా తెలియాలి. ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ యూ కెన్ సే ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ ఆర్ యూ కెన్ సే దే ఆర్ సప్లిమెంటరీ అగ్రిమెంట్స్ అని కూడా మనం చెప్పచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసి కార్టాజినా ప్రోటోకాల్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ ప్రోటోకాల్. మనకి ఇది 2000లో మనకి చేయడం జరిగింది. ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద బయోసేఫ్టీ గురించి అయితే మాట్లాడేటువంటి ఇంపార్టెంట్ ప్రోటోకాల్ అండి. సెకండ్ ఇంపార్టెంట్ ప్రోటోకాల్ ఏంటంటే నగోయా ప్రోటోకాల్ అని చెప్పేసి మనకి 2010లో మనకైతే అడాప్ట్ చేసుకున్నారు. ఈ యొక్క నగోయా ప్రోటోకాల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద యాక్సెస్ టు జెనెటిక్ రిసోర్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫెయిర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్. distribution of benefits arising out of it. అంటే అర్థం ఏంటి అని అంటే కనుక వాట్ ఎవర్ ద జెనెటిక్ రిసోర్సెస్ దట్ హ్యావ్ బీన్ యూజ్డ్ సో వాటికి సంబంధించినటువంటి బెనిఫిట్స్. సో అంటే ఏంటి అని అంటే కనుక అర్థము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కంట్రీలో ఎవరైనా జెనెటిక్ రిసోర్సెస్ ఉన్నాయనుకోండి, ఈ యొక్క బయలాజికల్ రిసోర్సెస్ ఉన్నాయి, ఇక్కడికి వేరే దేశం నుంచి ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి రీసెర్చ్ పర్పస్ క్యారీ అవుట్ చేయడానికి ఇక్కడ మనకి ఏంటి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీస్ దగ్గర నుంచి ఆ రిసోర్సెస్ని తీసుకున్నారు, రీసెర్చ్ని క్యారీ అవుట్ చేశారు. సమ్ సార్ట్ ఆఫ్ ఇన్నోవేషన్ వాజ్ బ్రాట్ అప్. సో సమ్ సార్ట్ ఆఫ్ ఇన్నోవేషన్ అయితే తీసుకొచ్చారు, దాన్ని కమర్షియల్ స్కేల్లోకి మనకి ఏంటి అని అంటే కనుక తీసుకువెళ్దాం అనుకుంటున్నారు. ఆ యొక్క మరి ఈ జెనెటిక్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఈ లోకల్ కమ్యూనిటీస్ వల్ల మనకి ఏంటి అంటే కనుక వీళ్ళకి ఆ రీసెర్చ్కి హెల్ప్ అయ్యాయి కదండి. కాబట్టి ఇప్పుడు వీటి యొక్క ఇన్నోవేషన్ నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ అక్కడ ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీస్కి కూడా మనం ఏంటంటే షేర్ చెయ్యాలి అని చెప్పేటువంటిదే ఈ యొక్క నగోయా ప్రోటోకాల్. సో డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇస్తారండి. కార్టాజినా ప్రోటోకాల్ దేనికి సంబంధించింది, నగోయా ప్రోటోకాల్ దేనికి సంబంధించింది, బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 గురించి ఏం తెలుసు, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ సిబిడి అంటే ఏంటి, ఇది ఎప్పుడు వచ్చింది ఏంటి అనేటువంటి పాయింట్స్ మీద 2022 ద మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ గురించి ఏం తెలుసు, ఇలా రకరకాల పాయింట్స్ మనకి సిబిడి మీద మనకైతే కనుక తెలుస్తారు. సో అడుగుతారు మనకి. సో ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సినవి ఏవేంటి అని అంటే నగోయా ప్రోటోకాల్ గురించి తెలుసుకోవాలి, కార్టాజినా ప్రోటోకాల్ గురించి తెలియాలి. దెన్ నెక్స్ట్ 2022లో చేసిన
సంబంధించినటువంటి కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ యూనిట్ టు బి అవేర్ ఆఫ్ కాలి కొలంబియాలో జరగబోతోంది అనేటువంటి విషయం తెలియాలి. అసలు సిబిడి అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయాలు మనం ముందుకెళ్ళినట్టయితే కనుక ఈ యొక్క రియో ఎర్త్ సమిట్ అనేటువంటి సమిట్ 1992లో జరిగింది అనేవి క్లారిటీ ఉండాలి మీకు. అక్కడ 3 నాన్ బైండింగ్ అగ్రిమెంట్స్ కూడా మనం ఏంటంటే అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దే ఆర్ అజెండా 21, సెకండ్ వన్ ఈజ్ ఫారెస్ట్ ప్రిన్సిపల్స్, థర్డ్ వన్ ఈజ్ రియో డిక్లరేషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్. ఇవి మనం ఏంటంటే అడాప్ట్ చేసుకున్నాము అనేటువంటి విషయం మనకైతే కనుక ఐడియా ఉండాలండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిబిడి. ఇప్పుడు ఈ సిబిడికి సంబంధించి మనకి కాలి కొలంబియాలో జరగబోతోంది. వన్స్ కాలి కొలంబియాలో మనకి సమిట్ అయిపోయిన తర్వాత సో సిబిడి గురించి ఇప్పుడు కాలి కొలంబియాలో ఇంకేం అవుట్కమ్స్ వచ్చాయి అనేటువంటివి మళ్ళీ అప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంకా మళ్ళీ ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనకు అవసరం లేదు ఎందుకంటే మీకు సిబిడి గురించి మీకు ఆల్రెడీ ఇప్పుడు క్లియర్గా తెలుసు. మనకి సిబిడి గురించి తెలుసు, దాని యొక్క అసోసియేటెడ్ ప్రోటోకాల్స్ గురించి కూడా తెలుసు మీకు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్టాజినా ప్రోటోకాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నగోయా ప్రోటోకాల్ అని చెప్పేసి. నౌ కమింగ్ టు దట్ ఆఫ్ ద సెకండ్ ఇంపార్టెంట్ వన్, that is UNFCCC, United Nations Framework Convention on Climate Change కదా. United Nations Framework Convention on Climate Change, United Nations Framework Convention ఆన్ క్లైమేట్ చేంజ్ అంటాం. సిసి క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ మనకి ఎప్పుడు వచ్చిందండి? ఇది మనకి 1992 రియో ఎర్త్ సమిట్లో మనకి ఏంటి అని అంటే యాజ్ అన్ అవుట్కమ్గా మనకి రావడం అయితే కనుక జరిగింది. అండ్ అలాగనే ఇప్పుడు జరగబోయేటువంటి సమిట్ మనం తీసుకుంటే COP29th సమిట్ జరుగుతుందండి. COP29th సమిట్ 2024 మనకు వచ్చేసి మనకి ఎక్కడ జరగబోతుంది అని అంటే కనుక బాకు అజర్బైజాన్లో మనకి జరగబోతోందండి. ఓకేనా, అజర్బైజాన్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సమిట్ బాకులో అయితే జరగబోతుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ బిఫోర్ దాట్ యువర్ రూట్స్ నీడ్ టు బి వెరీ క్లియర్. ఈ యొక్క రూట్స్ అన్నీ కూడా మీకు ఏంటి అని అంటే కనుక అర్థం కావాలన్నమాట. ఇప్పుడు COP29 సమిట్ అనేటువంటిది మనకి 2024లో అజర్బైజాన్ బాకు అజర్బైజాన్లో జరగబోతోంది అనేటువంటి విషయం మీకు తెలియాలి. అండ్ అలాగనే దీనికి సంబంధించి ఇంతకు ముందు 2 సమిట్ల గురించి కూడా మీకు తెలియాలి. ఎందుకనంటే ఇప్పుడు మీకు COP28 సమిట్ 2023 మనకేంటి అని అంటే కనుక దుబాయ్లో జరిగిందండి సమిట్. సో ఓకేనా, COP28 2023 మనకి సమిట్ వచ్చేసి దుబాయ్లో జరిగింది. ఇక్కడ మనం ఏంటి అంటే కనుక ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి, మెయిన్లీ దే ఫోకస్డ్ ఆన్ ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి ట్రాన్సిషన్ అవ్వాలి రెన్యూవబుల్ ఎనర్జీకి అనేటువంటి టార్గెట్ని పెట్టుకున్నారు. అండ్ అలాగే ట్రిపుల్ ద రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ మనకి ఎంత ఉందో సో దాన్ని మనం ఏంటి అని అంటే కనుక ట్రిపుల్ చేయాలి, అంతే కదా. వీ హ్యావ్ టు రెడ్యూస్ అవర్ డిపెండెన్సీ ఆన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అండ్ దేర్ బై వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అవర్ రిలయన్స్ అపాన్ రెన్యూవబుల్ ఎనర్జీ మీద మన యొక్క ఇదిని మనం అయితే పెంచాలి, మన కెపాసిటీని ఇంప్రూవ్ చేయాలి. అందుకని ట్రిపుల్ ద రెన్యూవబుల్ కెపాసిటీ బై ద ఇయర్ 2030 అనేటువంటి గోల్ని మనం అయితే కనుక ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఎక్కడ, దుబాయ్లో. ఎప్పుడు, 2023లో COP28 సమిట్. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఈ ఇయర్లో జరగబోయేది ఏంటి, COP29 సమిట్ ఎక్కడ జరుగుతోంది, బాకు అజర్బైజాన్లో మనకి జరుగుతోంది. మూవింగ్ టు ద అంతకంటే ముందు ఇయర్కి ఒకసారి వెళ్ళినట్లయితే కనుక మనకి COP27 అండి. COP27 మనకి 2022లో జరిగింది. ఇది మనకి సమిట్ వచ్చేసి సంథింగ్ కాల్డ్ యాజ్ షరమ్ ఎల్ షేక్ అనేటువంటి ప్లేస్ ఉందన్నమాట. షరమ్ ఎల్ షేక్ అనేటువంటి ప్లేస్ అయితే ఉంది మనకి. ఈ యొక్క ప్లేస్ వచ్చేసి మనకి ఈజిప్ట్లో ఉందన్నమాట. షరమ్ ఎల్ షేక్ ఈజిప్ట్లో మనకి ఈ యొక్క COP27 సమిట్ అయితే కనుక జరిగింది. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఖచ్చితంగా తెలియాల్సిన పాయింట్ ఏంటంటే దే ఎస్టాబ్లిష్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ LDF అంటారు. LDF అంటే లాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ డ్యామేజ్ ఫండ్. LDFని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. LDF అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చేటువంటి డిజాస్టర్స్కి సంబంధించి డిజాస్టర్ రికవరీ చేయడానికి మనకి ఈ యొక్క ఫండ్ని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ కారణంగా ఇప్పుడు ఏదైనా కంట్రీలో
మనకి ఎనీ అడ్వర్స్ డిజాస్టర్ ఈవెంట్స్ జరిగినట్లయితే కనుక అలాంటి వాళ్ళకి మళ్ళీ రీహాబిలిటేట్ అవ్వడానికి, మళ్ళీ ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటిని కూడా మళ్ళీ బిల్డ్ చేసుకోవడానికి, దానికి సంబంధించి ఫైనాన్సింగ్ అనేటువంటిది మనకి ఈ యొక్క ఎల్డిఎఫ్ నుంచి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. దట్ ఈస్ నోన్ యాజ్ ఎల్డిఎఫ్, లాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డ్యామేజ్ ఫండ్స్. ఎందుకని పర్పస్ ఏంటి అంటే కనుక సో ద క్లైమేట్ డిజాస్టర్ రికవరీ ఈజ్ ద పర్పస్. క్లైమేట్ డిజాస్టర్ రికవరీ, క్లైమేట్ చేంజ్ వల్ల మనకి కలిగేటువంటి డిజాస్టర్స్కి సంబంధించినటువంటి రికవరీ. ఒక్కసారి నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇది మనకి సెకండ్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అనమాట. దట్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్కి సంబంధించి ప్రపంచం మొత్తంలో కూడా ఒక కాంప్రిహెన్సివ్ కన్వెన్షన్ ఏదైనా ఉందంటే దట్ ఈజ్ యుఎన్ఎఫ్సిసిసి. యుఎన్ఎఫ్సిసికి అండర్లోనే మనకి ఏంటి అని అంటే కనుక కంట్రీస్ అన్నీ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తూ మనకి ఏంటి అని అంటే క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి మిటిగేషనల్ ఎఫర్ట్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా చిన్న చిన్న రీజనల్ కాన్ఫరెన్సెస్ జరిగినా కూడా అవన్నీ కూడా ఏంటంటే దే ఆర్ కాంప్లిమెంటరీ టు దట్ ఆఫ్ ద యుఎన్ఎఫ్సిసిసి యాజ్ వీ హ్యావ్ అగ్రీడ్ ఇన్ యుఎన్ఎఫ్సిసిసి అని చెప్పేసి మనకి చెప్తారనమాట. సో నవ్వు ఇప్పుడు మీకు COP29 సమిట్ అంటే ఈ ఇయర్లో ఇప్పుడు జరగబోయే సమిట్ మీకు అజర్బైజాన్ బాకులో జరుగుతోంది అనేటువంటి విషయం మీకు తెలుసు. ఒక ఇయర్ ముందుకెళ్తే కనుక COP28 వచ్చేసి మనకి దుబాయ్లో జరిగింది సమిట్ వచ్చేసి. అక్కడ మనం పెట్టుకున్నటువంటిది ఏంటి అని అంటే కనుక ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి, సో బికాస్ దే హ్యావ్ ద మోర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, GHG ఎమిషన్స్ ఉంటాయి. దాని మూలాన మనకి ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ ఇది అవుతుంది, క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో వీ హ్యావ్ టు ట్రాన్సిషన్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఫాజిల్ ఫ్యూయల్స్ టు దట్ ఆఫ్ ద రెన్యూవబుల్స్ అని చెప్పేసి మనకి ఏంటంటే పెట్టుకోవడం జరిగింది. అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఏదైతే ఉందో దీన్ని మనము ట్రిపుల్ చేయాలి ఎగ్జిస్టింగ్ కెపాసిటీ నుంచి బై ద ఇయర్ 2030 అనేటువంటి టార్గెట్ పెట్టుకున్నారు. అంతకంటే ముందుకెళ్తే COP27 సమిట్ 2022 మనకి షరమ్ ఎల్ షేక్ ఈజిప్ట్లో జరిగిందండి కాన్ఫరెన్స్. మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫండ్ని అంటే మనకి ఖచ్చితంగా తెలియాల్సినటువంటి ఫండ్ని ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దట్ ఈజ్ నోన్ యాజ్ LDF అంటారు. LDF అంటే లాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ డ్యామేజ్ ఫండ్ అని అర్థం. ఈ యొక్క LDF ఫండ్ని దేనికి ఉపయోగిస్తారు? క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చేటువంటి అడ్వర్స్ డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైనా కంట్రీస్ ఎఫెక్ట్ అయితే కనుక వాటి వల్ల పర్టికులర్లీ డెవలపింగ్ కంట్రీస్కి వాళ్ళకి ఫండింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు ఈ పర్టికులర్ ఫండ్లోంచి. దట్ ఈస్ వాట్ ఈస్ COP27 సమ్మిట్. నౌ కమింగ్ బ్యాక్ టు ద వే అహెడ్ ఏంటి అంటే కనుక ఇప్పుడు ఏంటి ప్లాన్ చేయబోతున్నారు, ఇప్పుడు ఏం డిస్కస్ చేయబోతున్నారు అంటే కనుక COP29లో మనకి ఇప్పుడు COP29 2024 ఎక్కడ జరుగుతుంది? అజర్బైజాన్ బాకులో జరుగుతుంది కదండి. ఇక్కడ మనకి ఏం చేయబోతున్నారు అని అంటే సో డిస్కషన్ ఆన్ సంథింగ్ కాల్డ్ క్లైమేట్ ఫైనాన్స్. సో క్లైమేట్ ఫైనాన్సింగ్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతోందండి. పర్టికులర్లీ ఒక ఇంపార్టెంట్ టార్గెట్ మీదన దట్ ఈస్ నోన్ యాజ్ పర్టికులర్లీ ఆన్ సంథింగ్ కాల్డ్ యాజ్ మనకి ఏంటి అని అంటే కనుక NCQG అంటారు. దట్ ఈజ్ న్యూ కలెక్టివ్ క్వాంటిటేటివ్ గోల్ అని అర్థం మనకి. ఓకే, న్యూ కలెక్టివ్ క్వాంటిటేటివ్ గోల్ అండి. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. ఫర్ షూర్ ప్రిలిమినరీలో మనకైతే అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ హ్యావ్ వెరీ హ్యూజ్ వెయిటేజ్, ఎగ్జామ్ ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉంటుంది మనకి. సంథింగ్ కాల్డ్ యాజ్ న్యూ కలెక్టివ్ క్వాంటిటేటివ్ గోల్ విచ్ ఈజ్ నోన్ యాజ్ NCQG అనేటువంటి దాని మీద డిస్కషన్ అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ మనకి ఇప్పుడు COP29 సమిట్లో. ఇది మనకేంటి, వాట్ ఈస్ దిస్ NCQG ఈజ్ ఆల్ అబౌట్? న్యూ కలెక్టివ్ క్వాంటిటేటివ్ గోల్ అంటే అర్థం ఏంటి అని అంటే సింప్లీ పుట్ ఇట్ ఈస్ బేసికల్లీ ఏ యాన్యువల్ ఫైనాన్షియల్ టార్గెట్ అండి. మనకి యాన్యువల్ ఫైనాన్షియల్ టార్గెట్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ $100 బిలియన్ ఆర్ $500 బిలియన్ అనేటువంటి ఒక ఫైనాన్షియల్ టార్గెట్, ఇది ఒక యాన్యువల్ ఫైనాన్షియల్ టార్గెట్. ఈ యొక్క ఫైనాన్షియల్ టార్గెట్ని కంట్రీస్ ఏం చేయాలి అని అంటే కనుక మీట్ అవ్వాలి.
ఇప్పుడు లాస్ట్ టైం మనకి 2009లో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టార్గెటెడ్ $100 బిలియన్ అని పెట్టుకోవడం జరిగింది. సో బట్ హవెవర్ వీ హ్యావ్ నాట్ మెట్ దట్ టార్గెట్. సో నవ్ an అప్డేటెడ్ అండ్ కాంప్రిహెన్సివ్ టార్గెట్ అనేటువంటిది పెట్టుకోవాలి. ఈ యొక్క యాన్యువల్ ఫైనాన్షియల్ టార్గెట్. ఓకే, ఈ యొక్క యాన్యువల్ ఫైనాన్షియల్ టార్గెట్ మనకి ఏం చేస్తారు, ఎవరు ఇస్తారు వీటికి డబ్బులు? మనకి డెవలప్డ్ కంట్రీస్కి ఇస్తారనమాట. డెవలప్డ్ కంట్రీస్ ఇస్తారు మనకి ఈ ఫండ్లోకి. ఈ యొక్క టార్గెట్లోంచి వచ్చినటువంటి మనీ అంతటినీ కూడా మనం ఎవరికి ఇస్తాము? డెవలపింగ్ కంట్రీస్కి ఇస్తాం. పర్టికులర్లీ ద కంట్రీస్ లైక్ ఆఫ్రికన్ కంట్రీస్, స్మాల్ ఐలాండ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో మనము వాళ్ళకి ఇవ్వడం అయితే కనుక జరుగుతుంది ఈ పర్టికులర్ ఎన్సీక్యూజీ టార్గెట్లోంచి వచ్చినటువంటి మనీ అంతా కూడాను. సో the developed countries will give it to the fund it to the developing countries. అంటే ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి మిటిగేషన్ యాక్టివిటీస్, అడాప్టేషన్ యాక్టివిటీస్ ఇవన్నీ క్యారీ అవుట్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ పెట్టినటువంటి గోలే ఈ యొక్క ఎన్సీక్యూజీ. ఎన్సీక్యూజీ అంటే ఏంటమ్మా? న్యూ కలెక్టివ్ క్వాంటిటేటివ్ గోల్ అని చెప్పేసి అర్థం. ఇదంతా కూడా మనకి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయలేదండి. దిస్ ఆర్టికల్ హ్యాస్ జస్ట్ సింప్లీ మెన్షన్డ్ దట్ మనం ఇప్పుడు COP29 సమిట్ అయితే కనుక జరగబోతోంది విత్ రెస్పెక్ట్ టు క్లైమేట్ చేంజ్ అని మాట్లాడారు తప్ప. So they have not discussed more than that. But however, it is of utmost importance that you should know this complete background. మీకు ఏంటంటే ఖచ్చితంగా మీకైతే తెలియాలి. సో ఓకే, కమింగ్ టు ద ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ ఏంటో చూసాము. UNFCCCకి సంబంధించి ఇప్పుడు COP29 సమిట్లో మనం ఏం డిస్కస్ చేయబోతుంది, దేని గురించి డిస్కషన్ అనేటువంటి జరగబోతోంది? క్లైమేట్ ఫైనాన్స్ మీద డిస్కషన్ అనేటువంటిది జరగబోతోంది. వాట్ ఈజ్ ఇట్ ఆల్ అబౌట్? ఇట్స్ ఆల్ అబౌట్ ఎన్సీక్యూజీ. ఎన్సీక్యూజీ అంటే అర్థం ఏంటి? న్యూ కలెక్టివ్ క్వాంటిటేటివ్ గోల్ అని అర్థం. ఇప్పుడు ఏంటంటే ఎంత ఫండ్ మనం మెయింటైన్ చేయాలి, ఎంత ఫైనాన్షియల్ టార్గెట్ పెట్టుకోవాలి అనేటువంటి దాని మీద డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ జరిగిన తర్వాత ఏ కంట్రీస్ ఎంతంత ఇవ్వాలి, అండ్ అలాగనే ఈ యొక్క ఫండ్స్ని డెవలపింగ్ కంట్రీస్కి ఎవరెవరికి ఎంతంత ఇవ్వాలి అనేటువంటి వాటి అన్ని అంశాల మీద కూడా మనకి ఏంటంటే కనుక డిస్కషన్ అనేటువంటిది జరగబోతోందండి. దిస్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు ద క్లైమేట్ చేంజ్కి సంబంధించి. సో నవ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద 4 ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ అయితే జరగబోతున్నాయి అనేటువంటి విషయాలు మనం చూసాము. సో వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మనం చదవడం జరిగింది. CBD గురించి అయితే చూసేసాము, కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ గురించి. దెన్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ద UNFCCC గురించి చూసాము. నవ్ కమింగ్ టు దట్ ఆఫ్ ద UNCCD. ద థర్డ్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి మనకు తీసుకుంటే కనుక UNCCD అండి. ఇవన్నీ ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో definitely there are huge chances that a question will be asked అండి. సో ద థర్డ్ ఇంపార్టెంట్ ఏంటమ్మా? UNCCD. UNCCD అంటే అర్థం ఏంటి? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ డిజర్టిఫికేషన్ని కాంబాట్ చేయడానికి చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ కన్వెన్షను. ఇండియా దీనికి సిగ్నేటరీయేనా? ఎస్, ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ నాట్ ఓన్లీ టు UNCCD బట్ ఆల్సో టు CBD అండ్ ఈవెన్ టు UNFCCC యాజ్ వెల్. UNFCCCలో కూడా మనం దానికి సిగ్నేటరీయే, CBDకి సిగ్నేటరీయే, UNCCDకి కూడా మనం ఏంటి అని అంటే కనుక సిగ్నేటరీయే అండి. ఇప్పుడు మనకి దీనికి సంబంధించినటువంటి సమిట్ COP16 సమిట్ అండి. 2024లో మనకి ఏంటంటే సమిట్ అయితే జరగబోతోంది. ఈ సమిట్ వచ్చేసి మనకి రియాద్, సౌదీ అరేబియాలో జరుగుతోంది. సౌదీ అరేబియాలో మనకి ఏంటి అని అంటే కనుక జరగబోతోంది ఈ యొక్క సమిట్ అనేటువంటిది. ఓకే, వాట్ ఈజ్ ద మెయిన్ పర్పస్ ఏంటి? ఈ సమిట్ యొక్క పర్పస్ ఏంటి అని అంటే కనుక టు అడ్రస్ ద issue of fertile land converting into the deserts. ఫర్టైల్ ల్యాండ్ టు దట్ ఆఫ్ ద డిజర్ట్. సో మనకి ఏంటి అని అంటే ఫర్టైల్ ల్యాండ్స్, ప్రొడక్టివ్ ల్యాండ్స్ అనేటువంటివి రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల, సో బోత్ ద న్యాచురల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హ్యూమన్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక అన్ప్రొడక్టివ్గా డిజర్ట్స్గా మనకి ఏంటంటే మారిపోతున్నాయి. సో దిస్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ డిజర్టిఫికేషన్. సో దీన్ని అడ్రస్ చేయడానికి మళ్ళీ యొక్క ల్యాండ్స్ అన్నిటినీ కూడా మోర్ అండ్ మోర్ ఫెర్టైల్గా ఉంచుతూ
మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడానికి పెట్టినటువంటిదే ఈ యొక్క కన్వెన్షను. దీని గురించి డిస్కషన్ అనేటువంటిది మనకి జరగబోతోందండి. ఎక్కడ మనకి రియాద్ సౌదీ అరేబియాలో ఈ యొక్క డిజర్టిఫికేషన్ గురించి మనం మాట్లాడబోతున్నాము. నెక్స్ట్ అజర్బైజాన్ బాకులో ఈ యొక్క క్లైమేట్ ఫైనాన్స్ సంథింగ్ కాల్డ్ యాజ్ న్యూ కలెక్టివ్ క్వాంటిటేటివ్ గోల్ అనేటువంటి దాని గురించి డిస్కషన్ చేయబోతున్నాము. నెక్స్ట్ CBD కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ వచ్చేసి కాలి కొలంబియాలో ఈ యొక్క గ్లోబల్ కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఎంతవరకు వచ్చింది అనేటువంటి ప్రోగ్రెస్ గురించి. నెక్స్ట్ ఇంకా కంట్రీస్ అన్నీ కూడా ఏం చేయాలి, నేషనల్ స్ట్రాటజీస్ ఏం పెట్టుకోవాలి మనము, సో దట్ బై ద ఇయర్ 2030 వీ కెన్ ప్రొటెక్ట్ 30% ఆఫ్ ద ల్యాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రెష్ వాటర్స్ని మనం ప్రొటెక్ట్ చేయగలము అనేటువంటి దాని గురించి కూడా మనకి ఇక్కడ డిస్కషన్ అనేటువంటిది జరగబోతోందండి. సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ ఫైనల్లీ ద 4th వన్ వచ్చేసి మనకి సంథింగ్ రిలేటెడ్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. ఇది మనకేమీ తెలియకపోయిన విషయం కాదు. వేర్ ఎవర్ యూ గో, సో వీఆర్ సీయింగ్ దిస్ ప్లాస్టిక్ వేస్ట్. సో బీ ఇట్ ఇన్ ద మెరీన్ రిసోర్సెస్లో తీసుకున్నా కూడా మీరు okay, so many species are getting affected because of this plastic pollution. ఈ యొక్క ప్లాస్టిక్ పొల్యూషన్ని మనకి ఏంటి అని అంటే కనుక కంట్రోల్ చేయడానికి ఆల్రెడీ మనకి 2022లో ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ట్రీటీ అయితే కనుక సైన్ చేసుకున్నారు. బట్ వాటి యొక్క సంబంధించినటువంటి ఫైనల్ ఇది మనకి ఇప్పుడు నవంబర్ 2024 సౌత్ కొరియాలో మనకి ఈ యొక్క ప్లాస్టిక్ పొల్యూషన్కి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ జరగబోతోందండి. సో ఓకేనా, నవంబర్ 2024లో మనకి ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ అనేటువంటిది జరగబోతోంది. అందుకని ఈ ఇయర్ అంతా ఇప్పుడు అప్కమింగ్ ద రిమైనింగ్ మంత్స్ అంతా కూడా మనకి ఏంటి అని అంటే కనుక నవ్ ఇట్ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ ఎన్విరాన్మెంట్ అని చెప్తున్నారు. సో వీటిలన్నిటిలోనూ కూడా మనకి ఖచ్చితంగా బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ రిలేటెడ్ ఆర్ UNCCD రిలేటెడ్ ఆర్ UNFCCC రిలేటెడ్ ఆర్ ఈవెన్ CBD రిలేటెడ్ వీటికి సంబంధించి ఏవైనా కూడా మనకి క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్లీజ్ బీ కంప్లీట్లీ థరో. చదివేది రూట్స్ దగ్గర నుంచి నేర్చుకోండి కంప్లీట్గానే, ఓకేనా అండి. 1992 రియో ఎర్త్ సమిట్ దగ్గర నుంచి స్టోరీని మొదలుపెట్టి మీకు ఇవన్నీ కూడా మనకి తెలియాలి. CBD అనేటువంటిది ఎప్పుడు వచ్చింది, CBDకి చేసినటువంటి సప్లిమెంటరీ ప్రోటోకాల్స్ ఏంటి, వాట్ ఈజ్ UNFCCC, సో ఓకే వాట్ ఈజ్ ద న్యూ గోల్, న్యూ కలెక్టివ్ క్వాంటిటేటివ్ గోల్ అని చెప్పేసి పెట్టారు, వాట్ ఈజ్ దాట్ ఈజ్ ఆల్ అబౌట్ అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఏంటంటే ఈ ఆర్టికల్లో అయితే డిస్కస్ చేసాము. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. Yes, from the exam perspective, this is very, very important. Moving to that of the next important article, and now let's move to that of the next one. This was a today's published editorial, and Indian military export to Israel ఎయిడింగ్ ద జెనోసైడ్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ అయితే కనుక పబ్లిష్ అయింది. ఈ యొక్క ఎడిటోరియల్ అంతా కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు మనకి ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గాజా డిస్ప్యూట్ అయితే మనకి నడుస్తోంది అనేటువంటి విషయం మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఓకే, దీనికి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్ అయితే మనకి ఇక్కడైతే మాట్లాడుతున్నారండి. ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గాజా. సో దెర్ ఆర్ సో మెనీ అటాక్స్ ఆర్ బీయింగ్ క్యారీడ్ అవుట్ బై ఇజ్రాయిల్ అండ్ యాజ్ ఆన్ ద గాజా అండ్ యాజ్ వెల్ యాజ్ ద వైస్ వర్సా. సో ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గాజా మీద మనకి ఏంటి అంటే కనుక ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ గురించి మీకు ఆల్రెడీ తెలుసండి. సో ద ఇజ్రాయిలీ ఫోర్సెస్ ఆర్ అటాకింగ్ ద గాజా అండ్ యాజ్ వెల్ యాజ్ ద గాజా రిలేటెడ్ గ్రూప్ దట్ ఈస్ హమాస్ ఆర్ ఆల్సో వేజింగ్ ద వార్ అగైన్స్ట్ ఇజ్రాయిల్. మనకి ఏంటంటే మిసైల్ స్ట్రైక్స్ అనేటువంటివి మనకి క్యారీ అవుట్ చేస్తున్నారు అనేటువంటి విషయం మీకు ఆల్రెడీ తెలుసు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మీకు ఏంటి అని అంటే కనుక ఇండియా నుంచి పర్టికులర్లీ దేర్ ఆర్ సమ్ కంపెనీస్ విచ్ ఆర్ ఎక్స్పోర్టింగ్ సమ్ మిలిటరీ ఎక్విప్మెంట్ టు దట్ ఆఫ్ ద ఇజ్రాయిల్. ఓకే, ఇజ్రాయిల్కి మన కంట్రీ నుంచి మిలిటరీ ఎక్విప్మెంట్ అనేటువంటిది మనము కొన్ని కంపెనీస్ అయితే కనుక ఎక్స్పోర్ట్ చేస్తున్నాయండి. ఇప్పుడు మనకి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అనేటువంటిది వేశారనమాట. సో ఈ పిటిషన్ ఏంటి అని అంటే కనుక ఇజ్రాయెల్కి మన కంట్రీ నుంచి ఈ యొక్క మిలిటరీ ఎక్విప్మెంట్స్ అనేటువంటివన్నిటి కూడా మూవ్ అవుతున్నాయి. ఇజ్రాయిల్ వచ్చేసి ఏంటి అని అంటే గాజాలో జెనోసైడ్ క్యారీ అవుట్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వెపన్స్ని అయితే కనుక యూజ్ చేస్తోంది
కాబట్టి ఏంటి అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఒక బ్యాన్ అనేటువంటిది ఇంపోజ్ చేయాలి, వీళ్ళ లైసెన్సెస్ అనేటువంటివన్నిటిని కూడా కంప్లీట్లీ సస్పెండ్ చేయాలి అని చెప్పి ఒక పిటిషన్ అనేటువంటిది సుప్రీంకోర్టులో మనకి వేయబడడం జరిగింది. వాట్ ఈస్ ద పిటిషన్ ఈజ్ ఆల్ అబౌట్? ఇజ్రాయిల్కి మన యొక్క కొన్ని కంపెనీస్ మనకి ఏం చేస్తున్నాయి అని అంటే కనుక మిలిటరీ ఎక్విప్మెంట్ని పంపించడం జరుగుతుంది. ఈ మిలిటరీ ఎక్విప్మెంట్ని మనం ఏంటంటే ఇజ్రాయిల్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట. ఈ మిలిటరీ ఎక్విప్మెంట్ అంతా కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో గాజా మీదన యుద్ధం చేయడానికి ఇజ్రాయిల్ అయితే యూజ్ చేస్తుంది. అంటే ఇండైరెక్ట్లీ దెర్ ఈస్ ఇండియా ఈజ్ సపోర్టింగ్ టు క్యారీ అవుట్ దిస్ జెనోసైడ్ ఇన్ గాజా. ఇలా ఉండకుండా ఉండాలి అని అంటే బికాస్ దేర్ వాజ్ ఎన్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కాల్డ్ యాజ్ జెనోసైడ్ కన్వెన్షన్ అని చెప్పేసి ఉంది మనకి 1948లో చేసినటువంటిది. సో ఈ యొక్క కన్వెన్షన్ ప్రకారంగా మనకి ఏంటి అని అంటే కనుక సో ఏ కంట్రీస్ కూడా ఎవరైతే ఇలా జెనోసైడ్ క్యారీ అవుట్ చేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి సపోర్టు ప్రొవైడ్ చేయకూడదు అని చెప్పేసి మనకైతే ఆల్రెడీ ఉంది అని చెప్పేసి దాన్ని కోట్ చేస్తూ ఈ పిటిషన్ అయితే వేయడం జరిగింది. సో ద కేసు వచ్చేసి మనకి అశోక్ కుమార్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అండి. ఓకే, అశోక్ కుమార్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు మనకి ఈ యొక్క పర్టికులర్ కేసులో మనకి ఏంటి అని అంటే కనుక ఈ పిటిషన్ అనేటువంటిది వేయడం జరిగింది. బట్ హౌఎవర్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ సుప్రీం కోర్ట్ హ్యాస్ డిస్మిస్డ్ ద పిటిషన్. ఈ యొక్క పిటిషన్ ఏది అని అంటే కనుక ఏదైతే వేశారో అంటే వాళ్ళ యొక్క లైసెన్సెస్ అనేటువంటివి కంప్లీట్లీ సస్పెండ్ చేయండి అండ్ అలాగే ఎగ్జిక్యూటివ్కి సో చెప్పండి ఈ యొక్క దీని మంటర్లో మనం ఏంటి అని అంటే కనుక ఇది చేయకూడదు అని చెప్పేసి మనం ఎటువంటి ఈ సపోర్టు కూడా మిలిటరీ ఎయిడ్ కూడా మనం ఇజ్రాయిల్కి సపోర్ట్ చేయకూడదు, ప్రొవైడ్ చేయకూడదు అని చెప్పండి అని చెప్పి పిటిషన్ అయితే వేశారు. బట్ కానీ సుప్రీంకోర్టు ఏం చేశారు అని అంటే కనుక ఈ యొక్క పిటిషన్ని మనకి డిస్మిస్ అయితే చేసేసారు. బికాస్ ఎందుకని అని అంటే కనుక ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి సుప్రీంకోర్టు ఏం చెప్తోంది అని అంటే ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈ యొక్క జెనోసైడ్ కన్వెన్షన్కి సిగ్నేటరీయే. ఓకే, ఇట్ రాటిఫైడ్ ఇట్, కానీ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డొమెస్టిక్ లా. సో ఓకే, డోంట్ హ్యావ్ ఎనీ డొమెస్టిక్ లా అనేటువంటిది ఏది లేదు. సో దేర్ ఫోర్ దట్ ఇంటర్నేషనల్ లా ఈజ్ నాట్ బైండింగ్ ఇన్ అవర్ కంట్రీ. ఆ యొక్క ఇంటర్నేషనల్ లా అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక సో మన కంట్రీలో బైండింగ్ అయితే కాదు అని చెప్పేసి మనకి సో చెప్పడం అయితే జరుగుతుంది. సో వీ హ్యావ్ నాట్ ఫార్మల్లీ డిఫైన్డ్ వాట్ దట్ జెనోసైడ్ మీన్ అని కూడా మనకి చెప్తున్నారనమాట. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏం చెప్తున్నారు అని అంటే కనుక ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయిల్ ఈజ్ నాట్ ఏ పార్టీ బిఫోర్ ద కోర్ట్, ఈజ్ నాట్ ఏ డైరెక్ట్ పార్టీ బిఫోర్ ద కోర్ట్. సో ఇజ్రాయిల్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక డైరెక్ట్ పార్టీ కాదు ఈ యొక్క పర్టికులర్ కేసులో అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క పిటిషన్ని మనకి డిస్మిస్ చేయడం జరిగింది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇప్పుడు మనకి ఆర్డర్ ఏంటి అని అంటే కనుక సుప్రీంకోర్టు యొక్క డెసిషన్స్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఈ విధంగా మీరు పిటిషన్ని డిస్మిస్ చేయడము అనేటువంటిది ఎంత మాత్రమో కరెక్ట్ కాదు. బికాజ్ ఎందుకని అని అంటే కనుక ఇండియా international obligations like under genocide convention which has been to which India has already signed and ratified, మనం ఏంటి అని అంటే కనుక ఆ యొక్క ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్ని మనము ఫుల్ఫిల్ చేయాలి. మరి యాజ్ పార్ట్ ఆఫ్ ద మిలిటరీ ఆబ్లిగేషన్, యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్ వీ షుడ్ నాట్ ఎక్స్పోర్ట్ ఎనీ మిలిటరీ ఎయిడ్ టు దట్ ఆఫ్ ద ఇజ్రాయెల్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఎవరు చెప్తున్నారు, ఆథర్ మనకి సజెషన్స్ చెప్తున్నారు అనమాట. ఆథర్ ఈజ్ క్రిటిసైజింగ్ ద సుప్రీం కోర్ట్ డెసిషన్. సుప్రీం కోర్ట్ యొక్క డెసిషన్స్ని క్రిటిసైజ్ చేస్తూ యూ హ్యావ్ మిస్డ్ ఎన్ ఆపర్చునిటీ వేర్ మనకి ఏంటి అని అంటే కనుక జ్యుడిషియల్ రివ్యూని మనం ఏంటంటే ప్రాపర్గా ఎక్సర్సైజ్ చెయ్యలేదు, ఎగ్జిక్యూటివ్ని ఇంకా కరెక్ట్గా కంట్రోల్ చెయ్యలేదు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో పర్టికులర్లీ. సో దట్ మనకి ఏంటి అని అంటే కనుక ఆథర్ ఈజ్ ఇండైరెక్ట్లీ సేయింగ్ దట్ డిస్మిసింగ్ ద పిటిషన్ ఈజ్ నాట్ కరెక్ట్.
సో దిస్ ఆర్ రాంగ్ జడ్జ్మెంట్. ఇది మనకేంటి అని అంటే కనుక మీరు ఖచ్చితంగా సస్పెండ్ చేసి ఉండాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్ మన కంట్రీ ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత, మనం ఆ కాన్ఫ్లిక్ట్లో మెంబర్ అయినా అవ్వకపోయినా, పార్టీ అయినా అవ్వకపోయినా కూడా మనం చేయాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతోందండి. సో ఓవరాల్గా మీకు కాన్సెప్ట్ ఏంటి అనేటువంటిది ఇక్కడ అర్థమైంది కదా. సో రీసెంట్లీ సుప్రీంకోర్టుకి సంబంధించి ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు ఇజ్రాయిల్, పర్టికులర్లీ ద మిలిటరీ ఎక్విప్మెంట్ మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో సో దానికి సంబంధించినటువంటి పిటిషన్ అయితే సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్ట్ హ్యాస్ స్ట్రైక్ ఆఫ్ దట్ పర్టికులర్ పిటిషన్ అండ్ ఇట్ హ్యాస్ సెడ్ దట్ నో ఇట్ ఈస్ నాట్ అలౌడ్ అని చెప్పేసి ఏంటంటే స్ట్రైక్ ఆఫ్ చేసేసారు. సో నౌ ఆర్డర్ ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఇప్పుడు నౌ దేర్ ఫోర్ మనకి దేర్ షుడ్ బి ఏ స్ట్రాంగర్ జుడిషియల్ రివ్యూ ఓవర్ ఎగ్జిక్యూటివ్. సో స్ట్రాంగర్ జుడిషియల్ రివ్యూ మెకానిజం ఓవర్ ద ఎగ్జిక్యూటివ్ ఉండాలి, ఓవర్ ద ఎగ్జిక్యూటివ్. సో ఎగ్జిక్యూటివ్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇంకా బెటర్గా జుడిషియల్ రివ్యూ మెకానిజం ఉండాలి అని చెప్పేసి మనకి ఆర్డర్ అయితే చెప్తున్నారండి. సో దట్ ఇట్ కెన్ టేక్ ద గ్రేటర్ కంట్రోల్. ఐడియల్లీ వాట్ ఇట్ షుడ్ సే దట్ ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్ అపాన్ ద ఇండియా టు ఇంప్లిమెంట్ ద ఇంటర్నేషనల్ లాని మన కంట్రీలో కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత ఇండియాకి ఉంది అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ని డైరెక్ట్ చేసి ఉండాలి, ఎగ్జిక్యూటివ్కి సలహా చెప్పుండి ఉండాలి, అడ్వైజ్ చేసి ఉండాలి అని చెప్పేసి మనకి ఏంటంటే చెప్తున్నారనమాట. సో ఓకే, అండ్ అలాగనే మనకి సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటున్నారు అని అంటే సో ఇండియా షుడ్ ఎన్ష్యూర్ దట్ ఇండియా షుడ్ ఎన్ష్యూర్ దట్ ఇట్స్ డొమెస్టిక్ పాలసీస్ ఏవైతే మనకు ఉన్నాయో సో దే షుడ్ బి ఫుల్లీ అలైన్డ్ విత్ ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్. డొమెస్టిక్ పాలసీస్ షుడ్ బి fully aligned with the international commitments. Okay, fully aligned with the international commitments like international obligations. So for example here in the Geneva Convention, so for example here the Genocide Convention. So then let's move to the next important article, and so these are the important points that you are expected to know. So moving to the next one, friends, there was a small announcement from our LTX classes. So కొంతమందికి ఏంటి అంటే కనుక ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద మాత్రమే డౌట్ ఉంటుందండి, దే మైట్ బి స్ట్రాంగ్ ఇన్ అదర్ సబ్జెక్ట్స్. సో అలాంటి వాళ్ళకి ఓల్ కోర్స్ ఉపయోగం లేకపోవచ్చు. సో ఇన్ ఆర్డర్ టు క్యాటర్ టు ద నీడ్స్ ఆఫ్ దోస్ పర్టికులర్ ఆస్పిరెంట్స్, అలాంటి వాళ్ళ గురించి మనం ఏంటంటే డెడికేటెడ్ సబ్జెక్ట్ వైజ్ అయితే కనుక లాంచ్ చేసాము. ఎనీ సబ్జెక్ట్ యూ కెన్ టేక్ ఆఫ్ యువర్ చాయిస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, CSAT, NCERT ఫౌండేషన్, ఏదైనా కూడా మీరు తీసుకోవచ్చు. జస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 5,000 రూపీస్ అయితే కనుక మనం అయితే ఛార్జ్ చేస్తున్నామండి. సో యూ కెన్ పే ఇట్ అట్ ఈవెన్ 1,000 రూపీస్ పర్ మంత్ ఆల్సో. ఈ 5,000 రూపీస్ కూడా మీరు ఒకేసారి పే చేయలేకపోతే కనుక సో 1,000 రూపీస్ EMI పర్ మంత్గా కూడా మీరు అయితే కనుక పే చేసుకోవచ్చు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ యాజ్ వెల్. సో ఫ్రెండ్స్, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ APPSC కానివ్వండి, TGPSC కానివ్వండి, సో ద గ్రూప్ 1కి మనం ఛార్జ్ చేసేటువంటిది 25,000 రూపీస్ అయితే కనుక మనం ఛార్జ్ చేస్తున్నామండి. సో ద గ్రూప్ 2కి అయితే కనుక 18,000 రూపీస్ అయితే కనుక మనం ఛార్జ్ చేస్తున్నాము. మీకు ఇక్కడ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే వస్తాయి. ఈ ఒకేసారి మీరు పే చేయలేము అనేటువంటిది మన సిచ్యువేషన్ అయినట్లయితే కనుక అలాంటి వాళ్ళు EMI ఫెసిలిటీలో కూడా పే చేసుకోవచ్చు. సో ఇట్ క్లియర్లీ షోస్ దట్ ఇంకా మనల్ని ఏమీ ఆపట్లేదు, ఓన్లీ మనకి చెయ్యాలి, ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి ఆ యొక్క తపన మాత్రమే మనలో ఉండాలన్నమాట. అన్ని రిసోర్సెస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. వీ హ్యావ్ టు యూటిలైజ్ దోస్ రిసోర్సెస్, అంతకు మించి ఇంకేం లేదు. ఇంకా ఓకే, విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక ఈ కోర్స్ అయితే వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో చాలామందికి చాలా ఇబ్బందులు ఉంటాయండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయి మనలో చాలామందికి. సో ఇన్ ఆర్డర్ టు అలాంటి వాళ్ళందరి గురించి కూడా మనం ఏంటంటే అలాంటి వాళ్ళు ఆగిపోకూడదు అన్న ఉద్దేశంతో మనము ఈ యొక్క EMI ఆప్షన్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఎస్, యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ ltxclasses.com. లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. సో ద నెక్స్ట్ వన్ మనం మూవ్ అయితే నెక్స్ట్ ఆర్టికల్.
స్టార్టప్ ఇండియా టు మూవ్ అవుట్ ఆఫ్ ఇన్వెస్ట్ ఇండియాస్ అంబిట్ సేస్ గోయల్. సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఒక న్యూ ప్లాట్ఫామ్ని అయితే కనుక లాంచ్ చేశారండి. సో ఆ యొక్క ప్లాట్ఫామ్ పేరు వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ భాస్కర్ అని చెప్పేసి మనకి ఒక పోర్టల్ని అయితే కనుక మనకి ఒక ప్లాట్ఫామ్ని అయితే కనుక లాంచ్ చేశారనమాట. సో ద భాస్కర్ స్టాండ్స్ ఫర్ మనకి ద భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ అంటారు. మనకి భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ని అయితే కనుక మనకి లాంచ్ అయితే చేశారు. ఈ యొక్క భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ అంటే మన కంట్రీలో ఈ యొక్క స్టార్టప్స్ని ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడానికి, నెట్వర్కింగ్ని ప్రమోట్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క భాస్కర్ అనేటువంటి ఒక రెవల్యూషనరీ ప్లాట్ఫామ్ని అయితే కనుక మనకైతే లాంచ్ చేశారు. ఈ యొక్క ప్లాట్ఫామ్లో మనకి ఇట్ బేసికల్లీ హెల్ప్స్ టు కనెక్ట్ ద సో కనెక్ట్ ద లైక్ మనకి ఇన్వెస్టర్స్ని, నెక్స్ట్ వచ్చేసి మనకి మెంటర్స్ని, పాలసీ మేకర్స్ని, వీళ్ళందరినీ కూడా మనకి కనెక్టివ్ చేసుకోవడానికి ఒక నెట్వర్కింగ్ ప్లాట్ఫామే మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క భాస్కర్ అనేటువంటి ప్లాట్ఫామ్ అండి. సో ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్, రెవల్యూషనరీ ప్లాట్ఫామ్. స్టార్టప్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇంకా ప్రమోట్ చేయడానికి అండ్ అలాగే స్టార్టప్స్కి కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఇన్వెస్టర్ సపోర్ట్ అనేటువంటిది అవ్వడానికి, అంటే నెట్వర్కింగ్ అనేటువంటి దాన్ని పెంచుకోవడానికి, సర్కిల్ అనేటువంటి దాన్ని పెంచుకోవడానికి మనకి ఈ యొక్క భాస్కర్ అనేటువంటి రెవల్యూషనరీ ప్లాట్ఫామ్ని రీసెంట్గా మనకి లాంచ్ చేశారు. అండ్ అలాగే వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే కనుక మనకి ఇప్పుడు ఉన్నటువంటి స్టార్టప్ ఇండియా అని చెప్పేసి ఉంది మనకి. సో స్టార్టప్స్ని మన కంట్రీలో ప్రమోట్ చేయడానికి ఇప్పుడు దీన్ని మనకి ఏంటంటే ఇన్వెస్ట్ ఇండియాలోంచి కంప్లీట్లీ మరొక కంపెనీగా మనకి క్రియేట్ చేయాలి దీన్ని డెడికేటెడ్గా అని చెప్పేసి మనకైతే ప్లాన్స్ చేస్తున్నారు. సో చూడండి, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ ఆన్ మండే అనౌన్స్డ్ ద సెంటర్స్ స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ విల్ బి మూవ్డ్ అవుట్ ఆఫ్ ద ఎగీస్ ఆఫ్ ద అఫీషియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ ఏజెన్సీ దట్ ఈస్ ఇన్వెస్ట్ ఇండియా అని చెప్పేసి ఉంది మనకి. ఇన్వెస్ట్ ఇండియా అనేటువంటి ఆర్గనైజేషన్ ఉందన్నమాట. ఈ ఇన్వెస్ట్ ఇండియా అనేటువంటిది మనకి ఏంటి అని అంటే ఇట్ ఈస్ బేసికల్లీ ద ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ and as well as the facilitation agency అన్నమాట మనకి. ఇట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫెసిలిటేషన్ ఏజెన్సీ. అంటే మన కంట్రీలో ఇన్వెస్ట్మెంట్స్ని ప్రమోట్ చేయడానికి అండ్ అలాగే ఇంకా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ సర్వీసెస్ అవి ప్రొవైడ్ చేయడానికి మనకి ఈ యొక్క ఇన్వెస్ట్ ఇండియా ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇన్వెస్ట్ ఇండియా అండర్లోనే మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క స్టార్టప్ ఇండియా కూడా మనకి అయితే అండర్ ఇట్స్ ఫంక్షన్ మనకి వర్క్ చేస్తోందండి. సో ఇన్వెస్ట్ ఇండియాని మనకి ఏంటి అని అంటే మాకు ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫెసిలిటేషన్ అంటే ఇన్వెస్టర్స్కి హ్యాండ్ హోల్డింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి, సో మన కంట్రీలో ఇన్వెస్ట్మెంట్స్ని ప్రమోట్ చేయడానికి వర్క్ చేసే ఆర్గనైజేషనే ఈ యొక్క ఇన్వెస్ట్ ఇండియా. ఈ ఇన్వెస్ట్ ఇండియా మనకి ఎవరి అండర్లో ఫంక్షన్ చేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ అండర్లో మనకి ఫంక్షన్ అయితే చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క స్టార్టప్ ఇండియా కూడా మనకి ఇప్పటిదాకా ఈ యొక్క ఇన్వెస్ట్ ఇండియా అండర్లోనే మనకైతే కనుక ఉందండి. దీన్ని ఇప్పుడు కంప్లీట్లీ మూవ్ చేసి ఒక న్యూ నాన్ ప్రాఫిట్ కంపెనీగా మనకి ఏంటి అని అంటే ఎస్టాబ్లిష్ చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. సో దట్ మనకి ఏంటంటే కనుక ఇంకా ఈ యొక్క స్టార్టప్ ఇదిని మనకి ప్రమోట్ చేయడానికి, స్ట్రెంగ్తన్ చేయడానికి ఈ యొక్క ఎకో సిస్టమ్ని ఈ యొక్క ఇనిషియేటివ్ ఈ యొక్క ఇదినైతే తీసుకోవడం జరిగింది అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. స్టార్టప్ ఇండియా టు మూవ్ అవుట్ ఆఫ్ ఇన్వెస్ట్ ఇండియాస్ అంబిట్. అండ్ అలాగనే ఎక్కడ మనకి ఇదే ప్లాట్ఫామ్లో సంథింగ్ కాల్డ్ యాజ్ భాస్కర్ అనేటువంటి ప్లాట్ఫామ్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక అన్వీల్ చేశారండి. ఇట్ ఈస్ బేసికల్లీ ఏ నెట్వర్కింగ్ సైట్ అనమాట. ఇది ఒక నెట్వర్కింగ్ సైట్ వేర్ హియర్ ఇన్వెస్టర్స్, సో వేరే స్టార్టప్ కంపిటీటర్స్, వేరే స్టార్టప్ పీపుల్, దెన్ నెక్స్ట్ వచ్చేసి పాలసీ మేకర్స్, సో మొత్తం మెంటర్స్, సో రకరకాలటువంటి పీపుల్ అందరూ కూడా పర్టికులర్లీ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద స్టార్టప్ కల్చర్ మనకి ఏంటంటే కనుక
ఇక్కడ స్టార్టప్ ఎకో సిస్టంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మనకి ఈ యొక్క భాస్కర్ అనేటువంటి ప్లాట్ఫామ్ అండర్లో ఉంటారు. సో దట్ అందరినీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఒకటే ప్లాట్ఫామ్ మీద తీసుకురావడానికి ప్రతి ఒక్కరికి కూడా భాస్కర్ ఐడి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక అలాట్ కూడా చేస్తారండి. ఎస్, సో దట్ దే కెన్ ఇంక్రీజ్ దేర్ నెట్వర్కింగ్ క్యాపబిలిటీస్, సో దట్ దే కెన్ కనెక్ట్ మోర్ విత్ ద ఇన్వెస్టర్స్, సో దట్ వాళ్ళకి కావాల్సినటువంటి స్టార్టప్కి సంబంధించినటువంటి ఫండింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ యొక్క ఇన్వెస్టర్స్ ద్వారా వీళ్ళు ఏంటి అని అంటే కనుక సో తీసుకుని వీళ్ళు దే కెన్ డూ విత్ దేర్ రీసెర్చ్, వాళ్ళ యొక్క ఫర్దర్ ప్రమోషన్ అనేటువంటి దాన్ని చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా స్టార్టప్ ఎకో సిస్టమ్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయడానికి మన కంట్రీలో తీసుకున్నటువంటి వన్ మోర్ ఇంపార్టెంట్ రెవల్యూషనరీ ప్లాట్ఫామ్ దట్ హ్యాస్ బీన్ బ్రాట్ అప్ దిస్ వన్. లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Delay in the customs portal update holds up the export of onions. So this is something related to the continuation based article అండి. ఇది మొన్న ఇప్పుడు ఆనియన్స్ మీదన నెక్స్ట్ వచ్చేసి బాస్మతి మీదన మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రిస్ట్రిక్షన్స్ ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ని మనకి ఏంటి అని అంటే తగ్గించారనమాట. ఈ యొక్క మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ రిస్ట్రిక్షన్స్ లేకపోతే ఈ యొక్క ఇంపోర్ట్ చేసినటువంటి ఎక్స్పోర్ట్ డ్యూటీ వీటిలన్నింటినీ కూడా మనకి 40% నుంచి 20%కి తగ్గించారు. బట్ హవెవర్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద పోర్టల్. వీళ్ళ యొక్క కస్టమ్స్ వాళ్ళ యొక్క పోర్టల్ అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక రిఫ్లెక్ట్ అవ్వకపోవడం వలన మనకి ఏంటి అని అంటే సో స్టిల్ దాట్ పర్టిక్యులర్ ఇదే మనకి ఏంటి అని అంటే లేవీ అవుతుంది. ఆ యొక్క అక్కడ అప్డేషన్ అనేటువంటిది డిలే అవ్వటం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక బార్డర్లోను వీటిల్లోనూ కూడా సో చాలా విపరీతమైనటువంటి ఇది పెరిగిపోయింది అని చెప్పేసి మనకి ఏంటంటే చెప్తున్నారు. సో హియర్ యూ కెన్ సీ దమ్ 3 days after the union government slashed the export duty on onions to 20% from the earlier 40%. సో ఇప్పుడు మనకి 20% పెట్టారనమాట. ఎర్లియర్ మనకి 40% ఉండేది మనకి. సో ద ప్రొడ్యూస్ వర్త్ lakhs of rupees are stuck at the borders and ports awaiting the system to be updated. Farmers and traders have not yet been able to benefit from the export duty cut owing to the delay. Nearly 380 containers are stuck at various ports. ఎస్ అండి, ఇది మనకి రెడ్యూస్ చేయడం అయితే కనుక జరిగిందనమాట. సో ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో అండ్ అలాగే మీకు ఒకవేళ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కనుక మనం లాంచ్ చేసాము, వేర్ వీ కవర్ ఫ్రమ్ క్లాసెస్ 6th to 12th వరకు మనకి ఏంటి అంటే కనుక ఫౌండేషన్ కోర్స్ అయితే లాంచ్ చేసాము. వేర్ వీఆర్ ఛార్జింగ్ 10,000 రూపీస్ అండ్ యూ కెన్ గెట్ ఇట్ ఎట్ 5,000 రూపీస్ ఓన్లీ. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. And finally, today's question. Bhaskar platform is associated with A. Child protection, B. Disaster management, C. Promotion of startups, D. Space collaboration. So please try to comment your answer, and at the same time if you have liked the video, please like it, and let's meet again tomorrow. Until then, happy learning, all the best, bye bye Andy.